డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పవన్ రక్షణ కోసం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సాగిన భద్రతా వలయంలోకి పోలీసుల ముసుగులో ఒక నకిలీ ఐపీఎస్ ప్రవేశించి హల్చల్ చేశాడు. ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న అధికారి ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఐపీఎస్ యూనిఫామ్లో ఉండడంతో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు నకిలీ ఐపీఎస్కి పోలీస్ మాన్యువల్ ప్రకారం మర్యాదలు కూడా చేశారు. ఆ నకిలీ ఐపీఎస్ కొంతసేపు పవన్ టూర్లో డ్యూటీ కూడా చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎస్ఐ, సిఐలకు బాధ్యతలు అప్పగించాడు. ఈ నకిలీ ఐపీఎస్ చేసిన హడావిడికి అంతా హడలెత్తిపోయారు. కొందరు ఎస్ఐలు, సిఐలు ఈయనతో ఫోటోలు కూడా దిగారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ టూర్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ నకిలీ ఐపీఎస్ తమ గ్రామానికి చెందిన పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పవన్ కళ్యాణ్ టూర్ లో దిగిన తన ఫోటోలను షేర్ చేశాడు. దీంతో ఆ గ్రామస్తులు అతని ఫోటోలను మరిన్ని గ్రూప్ లో షేర్ చేశారు. అలా తిరిగి చివరకు ఆ ఫోటోలు పోలీసుల వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ టూర్ లో ఉన్న ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి నకిలీ ఐపీఎస్ అని తేల్చారు. అతను బలివాడ సూర్యప్రకాష్ అని విజయనగరం మండలం ముడిద్దాంలో నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. దత్తి రాజేరు మండలం గడసాంకు చెందిన సూర్యప్రకాష్ తన సొంత గ్రామంలో ఉన్న భూ తగాదాల నేపథ్యంలో వారిని బెదిరించినందుకు ఐపీఎస్ అవతారం ఎత్తినట్లు, అందుకు పవన్ కళ్యాణ్ టూర్ను అనువుగా ఎంచుకున్నట్లు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ ప్రోగ్రాంలో ఎక్కువ మంది ఉండడంతో పాటు తను డ్యూటీ చేసిన బిల్డప్ కూడా ఇవ్వొచ్చని, ఆ పర్యటనలో తాను డ్యూటీ చేస్తే అందరూ ఖచ్చితంగా తనను ఐపీఎస్ అనుకుంటారని పవన్ కళ్యాణ్ పర్యటనను ఎంచుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతానికి నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఐపీఎస్ మాదిరిగానే మావోయిస్టులు చొరబడితే తమ నాయకుడి పరిస్థితి ఏంటని, పోలీసుల భద్రత ఇంత డొల్లతనంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల తమ అభిమాన నాయకుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అలా వచ్చిన తర్వాత అయినా అప్రమత్తం అవ్వకుండా పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.